పెద్దలందరూ చెప్పారు. ఈ సంస్థాగత నిర్మాణం ఏ పార్టీకైనా లీడరు, క్యాడరు ఈ రెండు చాలా ముఖ్యమైనవి, చాలా బలంగా ఉండాలి. మన లీడర్ బలం ఎలాంటిదనంటే అది మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అది ఈ దేశంలోనే ఎవరికి లేనంత గుండె ధైర్యం కలిగిన నాయకుడు ఎవరైనా ఉంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకుడు మన జగన్ గారు. ఆయన ఒక్కడిని ఎప్పటికీ ఓడించలేమని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే తీర్మానించుకుని మొన్ననే అందరూ కలిసి కూటమి కట్టి చంద్రబాబు నాయుడు గారి పార్టీ, మోడీ గారి పార్టీ, పవన్ కళ్యాణ్ గారి పార్టీ జగన్ని ఓడించాలంటే మన అందరం కలిసికట్టుగా ఉండాలని ఒక తీర్మానం చేసుకుని మన మీదకి పోటీకి వచ్చాయి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే పదే పదే ఇంకో 15 ఏళ్ళు కలిసే ఉంటామని చెప్తున్నారు. మేము మిమ్మల్ని విడిపోమని చెప్పట్లే, కలిసే ఉండండి. ఎందుకంటే మీరు ముఠా కట్టారు. మీ ముఠా ఏ పని చేస్తుందో, ఎలాంటి పనులు చేస్తున్నారో ప్రజలందరూ గమనించారు. కాబట్టి వాళ్ళు ఇచ్చే తీర్పుకి మీరందరూ కూడా సమానమైన బాధ్యత తీసుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ప్రజల్ని నమ్మి, మన పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని నమ్మి మాత్రమే రాజకీయం చేస్తున్నారు తప్ప పక్క పార్టీ వాడిని కలుపుకుందాం, వేరే ఎవడో ఒకడిని సాయం తెచ్చుకుందామని ఏ రోజు ఆలోచించట్లేదు. ఈ రోజున పార్టీ నిర్మాణం గురించి మనం మాట్లాడుతూ ఉంటే చాలామంది ఇది కొత్తదేం కాదు, కాకపోతే అవసరమా అన్న భావన వ్యక్తపరిచేవారు. ప్రతి గ్రామంలోని ఒక 50 నుంచి 100 మంది చాలా స్ట్రాంగ్ లీడర్షిప్ మనకి అన్ని చోట్ల ఉంది. ఇప్పుడు మనం చేసేదల్లా దానికి ఒక పేరు పెట్టి ఒక వ్యవస్థ రూపంలోకి తీసుకొస్తాం. ప్రతి గ్రామంలోని 70 నుంచి 100 మంది కమిటెడ్గా ఉన్న నాయకుల్ని గ్రామ కమిటీలోకి, అదేవిధంగా మన అనుబంధ సంఘాల కనీసం ఒక 7-8 అనుబంధ సంఘాలు, ఎస్సీ, బీసీ, మహిళ, యువత, సోషల్ మీడియా, ఈ విధంగా అక్కడున్న పరిస్థితులను బట్టి మినిమం 7-8 అనుబంధ సంఘాలని నియమించుకుంటూ, అదేవిధంగా మండల స్థాయి అనుబంధ సంఘాలు, అదేవిధంగా నియోజకవర్గంలో అనుబంధ సంఘాలకి అధ్యక్షులు, ఆ తర్వాత జిల్లాలో అనుబంధ సంఘాలతో కలిపి జిల్లా ప్రధాన కమిటీ, ఇంకా కొంతమంది ముఖ్య నాయకులకి రాష్ట్ర స్థాయిలో అక్కడున్న కమిటీల్లో చోటు కల్పించడం, బాధ్యతలు ఇవ్వడం, ఇదంతా ఇప్పుడు కార్యక్రమం నడుస్తోంది, నిర్మాణం జరుగుతోంది. ఈ పార్టీలో లీడర్ ఎంత ముఖ్యమో క్యాడర్ కూడా అంతే ముఖ్యమని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యవస్థని రూపొందిస్తూ ఉన్నారు. ఈ వ్యవస్థలో ఈరోజు అందరం పనిచేస్తున్నాం. కానీ ఇప్పుడు మనం చేయబోయేది ఏంటంటే, ఇదిగో ఈయన ఈ బాధ్యత చూస్తాడు, ఈయన రైతుల బాధ్యత చూస్తాడు, ఈయన మహిళల బాధ్యత చూస్తాడు, ఈయన ఎస్సీల బాధ్యత చూస్తాడని ఒక వ్యవస్థలోకి తీసుకొస్తున్నాం అంతే. మనం అధికారంలోకి వచ్చి 2019 నుంచి 24 వరకు తీసుకుంటే 2 ఏళ్ళు కరోనాలో పోయింది. మిగతా 3 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చేసినవి కూడా చెప్పలేకపోయారనే విషయాన్ని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఆ రోజు బటన్ నొక్కి చెప్పింది ఆచరించడం, చేసి చూపించడమే ఒక క్రెడిబిలిటీ ఉన్న నాయకుడి లక్షణం అని చెప్పిన ప్రతి పథకాన్ని అమలు చేసిన ముఖ్యమంత్రిగా ఈ దేశ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి గారు నిలబడిపోయారు. ప్రతి అంశాన్ని పెద్దలు బొత్స సత్యనారాయణ గారు మొదలుకొని ఇంకా చాలామంది కోవిడ్ టైంలో కూడా మేమందరం ఆ రోజు కమిటీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కటే అనేవారు, మాట ఇచ్చాం నిలబెట్టుకోవాలి, ఎంత కష్టమైనా సరే ఈ పథకాన్ని అమలు చేసి తీరాల్సిందే అనే లక్ష్యంతోనే కోవిడ్లో కూడా పనిచేశారు. కానీ ఏదో ఒక అవకాశం దొరికితే ఎగ్గొడదామని పని చేయలేదు. కానీ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని 18 నెలల కాలం తీసుకోండి, అట్టర్ ఫ్లాప్ అయిపోయిన సినిమాకి విజయోత్సవ సభ చేసినట్టుగా ఉంది. ఈ 18 నెలల కాలంలో సూపర్ 6, సూపర్ హిట్ అని ఒక కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాడు ఆయన. అసలు నువ్వు సూపర్ 6 ఎప్పుడు అమలు చేసావయ్యా అంటే, మేము అమలు చేసాం, మీకు బుద్ధి లేదు, ఇదంతా జగన్ చేసిన విధ్వంసం అని జగన్ గారిని తిడతారు.
డ్వాక్రా సంఘాలు తీసుకోండి. ఆ రోజు వైఎస్ఆర్ ఆసరా అని చెప్పి 25,500 కోట్లు నేరుగా అకౌంట్లో వేశారు. ఇది కాకుండా జీరో వడ్డీ, సున్నా వడ్డీ ఇచ్చారు. ఈ 18 నెలల కాలంలో కనీసం సున్నా వడ్డీ కింద ₹1 ఇవ్వలే. వాళ్ళ డ్వాక్రా సంఘాల రేటింగ్ పడిపోయింది, లెండింగ్ తగ్గిపోయింది. ఇంచుమించుగా ఒక్కొక్క సంఘానికి యావరేజ్న 8 నుంచి 8.5 లక్షల రూపాయలు సంవత్సరానికి ఇచ్చే రుణ పరపతి ఇవాళ 6 లక్షలకు వచ్చిందని చెప్పి నబార్డ్ ఇచ్చింది నివేదిక. అసలు అది ఇద్దామని ఆలోచనే లేదు. గ్యాస్ బండలు అన్నాడు, ఒక్క బండ ఇప్పటికి ఇచ్చింది. ఇంతకుముందు పెద్దలు చెప్పారు, అప్పలనాయుడు గారు, వాళ్ళ నియోజకవర్గంలో ఇంచుమించు 17-18 వేల మందికి అన్నదాత సుఖీభావ కింద రైతులకి ఆర్థిక సహాయం అందించాల్సి ఉంటే 8,000 మందికి వచ్చింది. మిగతా 8,000 మంది తిరుగుతూనే ఉన్నారని. ఉచిత బస్సు ప్రయాణం మనం చూస్తున్నాం. చివరికి బస్సు ప్రైవేట్ ఆపరేటర్లు ఆర్టీసీకి అద్దెకి పెట్టిన వాళ్ళు, మీరు మాకు అద్దె కట్టలేదు కాబట్టి మేము బస్సులు ఆపేస్తామని స్థాయికి వచ్చారు. మీరు ఏది తీసుకోండి, ఆడబిడ్డ నిధి అని చెప్పాడు ఆయన. 1,500 ఇస్తాను 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి 59 సంవత్సరాల వరకు అంటున్నాడు. ఇప్పుడు అంటాడు P4 అని ఒక కార్యక్రమాన్ని పెట్టాను, వాళ్ళందరూ చందాలు ఇస్తే మీకు ఇద్దాం అనుకున్నాను, వాడు ఎవరు ఇవ్వలేదు కాబట్టి ఇచ్చినట్టు భావించండి అంటున్నాడు ఆయన. ఆయన సమర్థంగా అమలు చేస్తున్న పథకం ఒకటే, ప్రైవేటు వాళ్ళకి దోచిపెట్టే పథకం. మీరు హెరిటేజ్కి వెళ్ళి విజయనగరంలో ఒక 1/2 లీటర్ పాల ప్యాకెట్ కొనండి, ఎంత ఉందో కాస్ట్. హెరిటేజ్లో 1/2 లీటర్ పాల ప్యాకెట్ కన్నా విశాఖపట్నంలో ఎకరం భూమి చౌక 99 పైసలకు ఇస్తున్నాడు. ఇప్పుడు ఆయన దావోస్లో ఉన్నాడు. ఇప్పుడు 15 సార్లు వెళ్ళాడంట. ఎల్లో మీడియాలో వాళ్ళు చెప్తున్నారు 15 సార్లు వెళ్ళాడు కాబట్టి దావోస్ మ్యాన్ అంట. దావోస్ మ్యాన్ అంటే అర్థం ఏంటని మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, ఏమొచ్చిందో. సామాన్యుల్ని వదిలేసి కార్పొరేట్ల కోసం పనిచేసే వ్యక్తుల్ని దావోస్ మ్యాన్ అంటారంట. ఆయన కరెక్ట్గా సూటబుల్, తెలుసో తెలియకో అదే ఇచ్చారు వాళ్ళు బిరుదు, ఎల్లో మీడియా వాళ్ళు. దావోస్ వెళ్ళి చెప్తాడు 99 పైసలకి మేము ఎకరం వేస్తుంటే మమ్మల్ని తప్పు పడుతున్నారు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటాడు. ఆయన కుమారుడు లోకేష్ గారు ఆయన చెప్తాడు 99 పైసలకు ఎకరం కాదు మొత్తం భూమి ఇచ్చేస్తాం, ఏం చేస్తారని అడుగుతున్నాడు. మేమేమంటాం మీ బాబు గారు సొమ్మని ఇస్తున్నారా అని అడగగలుగుతామా? అధికారం జనం కట్టబెట్టారు కాబట్టి మీరు వాడుకుందాం అనుకుంటున్నారు. 99 పైసలకు ఎకరం ఎవరికి ఇచ్చారంటే ఉర్సా అని ఒక కంపెనీకి ఇచ్చారు. ఆ కంపెనీ అడ్రస్ హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో ఉంది. దాని పెట్టుబడి 10 లక్షలు. విశాఖపట్నంలో ఇచ్చిన భూమి 60 ఎకరాలు. వాళ్ళు 3,000 కోట్లు పెట్టుబడి పెడతారంట. అమెరికాలో ఒక ఆఫీస్ ఉందంటే మన వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ నుంచి అక్కడ ఉన్న మన నాయకులు, మన అభిమాన సపోర్టర్స్ కొంతమంది అక్కడ వెతికితే అక్కడ చిన్న ఇంట్లో ఒక ఆఫీస్ తెరిచారంట. ఇంత కలిపి మన ఇంటికి వచ్చే కరెంటు బిల్లు అంతా కూడా ఆ ఆఫీస్కి కట్టట్లేదంట. వాళ్ళకి ఎకరం 99 పైసలకి ఇచ్చాడు. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నంలో భూముల్ని మేము అడుగుతున్నాం. విశాఖపట్నంలో విజయనగరంలో భూములు నువ్వు పప్పు బెల్లాల కన్నా తక్కువగా పంచుతున్నావు కదా, అమరావతిలో ఎందుకు ఇవ్వట్లేదు? నువ్వు ఇవ్వట్లేదా? ఇస్తానంటే తీసుకోవడానికి ఎవడో రావట్లేదా? అక్కడ ఒక స్క్వేర్ ఫీట్ చదరపు అడుగు నిర్మాణానికి 23,000 రూపాయలు అంట. మీరు హైదరాబాద్లోని అత్యంత ఖరీదైన ప్రాంతానికి వెళ్ళి ఒక అపార్ట్మెంట్ కొంటే భూమితో సహా, దాంట్లో అన్ని ఫెసిలిటీస్తో సహా ఎంత రేట్ ఉందో చూడండి. దాన్ని బట్టి దోపిడీ ఏ స్థాయికి ఉంటుందో తెలుస్తుంది. చంద్రబాబు నాయుడికి ఒకటే ఒక అదృష్టం, మీడియా. ఆ మీడియాలో ఈయన ఒక మహాశక్తిగా, బాహుబలిలాగా చూపిస్తారు. అది అడ్డం పెట్టుకుని ఆయన బతికేస్తున్నాడు. నోరెత్తితే, ఇప్పుడే పెద్దలు చెప్పారు, నోరెత్తితే కేసులు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి మేకలు కోసారని కేసులు పెట్టారు. 3rd డిగ్రీ ప్రయోగించారు. మన కార్యకర్తల్ని
చాలా దుర్మార్గంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి రోడ్ల మీద నడిపించుకు వెళ్ళారు. ఇదేంటని మీడియా మిత్రులు డీజీపీని అడిగితే మా దగ్గర వెహికల్స్ లేవు అంటున్నాడు. అది వెటకారమా నిజమా? ఒక నిజంగా అది వెహికల్సే లేకపోతే ఈ ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం. అది వెటకారమే అయితే సుప్రీంకోర్టుకి సమాధానం చెప్పాలి. మీరు చూసే ఉంటారు, తిరుపతి దగ్గర కోడిని కోస్తే కేసుని పెట్టారు. జగన్ గారి బర్త్డేకి కోడిని కోస్తే కేసు పెట్టారు. ఇంకా రేపు ఎవడన్నా కొబ్బరికాయ కొడితే కూడా కేసు పెడతారు. ఎందుకంటే భూమి బద్దలైపోయింది కొబ్బరికాయ కొట్టినందు వల్ల. ఆ సౌండ్కి అందరూ భయభ్రాంతులు అయిపోయారని. మీరు కేసులు పెడితే భయపడిపోవడానికి ఇక్కడ ఉన్నది మీలాంటి వాళ్ళు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సైన్యం ఇక్కడ ఉన్నామని చెప్తున్నాం మేము. ఎవడ భయపడిపోయాడు ఎవడు లేడు ఇక్కడ. నోరెత్తితే లోపల వేసేసి మీ పని మీరు చేసుకుందాం అనుకుంటే చాలా దుర్మార్గం. ఒక హాస్టల్లో పిల్లలకి సరైన భోజన వసతి పెట్టలేని వాళ్ళు, తాగడానికి మంచినీళ్ళు ఇవ్వని వాళ్ళు కూడా వాళ్ళు చెప్తున్నారు. 18 నెలల కాలంలోనే ప్రభుత్వం చాలా చాలా అపఖ్యాతిని తెచ్చుకుందని అందరూ మాట్లాడుతున్నాం. కానీ మన నాయకుడు మనకిచ్చిన బాధ్యత ఏంటంటే వాళ్ళ అపఖ్యాతి వాళ్ళ అపకీర్తి కాదు, మన పార్టీ గ్రామ స్థాయి నుంచి పునాదుల్లోంచి పటిష్టంగా మనం నిర్మాణం చేసుకుందాం మనకు వచ్చిన ఈ సమయంలో అని. మనందరం నాయకులే, కొంతమంది కింద ఉన్నారు, కొంతమంది పైన ఉన్నారు, కొంతమంది అక్కడి నుంచి ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక బాధ్యత ఉంది. ఒక టీం వర్క్ చేస్తే తప్పకుండా విజయం సాధించగలుగుతాం. మనకు తెలుసు గత 5 ఏళ్ల కాలంలో అందరినీ సమానంగా చూడాలి, అందరూ బాగుండాలి, మీరు ఏ పార్టీకి అండగా వేసుకున్నాం, ఎక్కడ మీరు ఏ పార్టీకి ఓటు వేసినా మీ కులం చూడడం మతం చూడడం అని చెప్పేవాళ్ళం. కానీ చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్తున్నాడు వేదికల మించి, మీరు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి పనులు చెయ్యొద్దు అని. ఇంకది 17 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారి దిగజారుడుతనానికి పరాకాష్ఠది. అయినా సరే మీరు ఏ పని చేయకపోయినా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఎక్కడికి చెదిరిపోరు. మీ దగ్గర దేహి అని చేయి చాపి పనులకు రావడానికి ఇక్కడ ఎవడో సిద్ధంగా లేడు కూడా. అదే కాదు, విజయనగరం లాంటి జిల్లాలు తీసుకోండి, వైఎస్ఆర్ పార్టీకి కంచుకోట లాంటి జిల్లాలుగా ఇవాళ పెద్దలు మన బొత్స గారి నాయకత్వంలో ఇంకా ఇతర పెద్దల నాయకత్వంలో తయారైంది. ఇప్పుడే మేము వచ్చేటప్పుడు సార్ చెప్తా ఉన్నారు, నేను అడిగా విజయనగరం అప్పటికిప్పటికి రూపురేఖలు మారిపోయినాయి అని అంటే, గత 5 ఏళ్ల కాలంలో అద్భుతమైన నగరంగా దీన్ని సుందరీకరణతో సహా తయారు చేశారు. దాంట్లో ప్రధాన భూమిక మన స్వామి గారిదని కూడా సార్ చెప్పడం జరిగింది. జగనన్న నాయకత్వంలో ఎంతో అభివృద్ధి జరిగింది, కానీ చేసింది చెప్పుకోలేకపోయాం. చివరికి 17 మెడికల్ కాలేజీలు ఆయన కట్టారని చంద్రబాబు అది ఎవరికో ఇచ్చేస్తే తప్ప మనకే తెలియదు. మనం ఎంతసేపు బటన్ మీద దృష్టి పెట్టాం. ఎక్కడ చూడండి మీరు, ఏ గ్రామంలో చూడండి ఒక వైఎస్ఆర్ క్లినిక్, 72 రకాల మందులు ఉచితం, 14 రకాల పరీక్షలు ఉచితం, మన ఎవరికీ తెలియదు. ఇలా చెప్పుకుంటూ పోతే వ్యవస్థల్ని అద్భుతంగా తీర్చిదిద్ది సంక్షేమాన్ని ఈ దేశంలోనే ఎవరో చేయలేని స్థాయికి చేసి, అటు డెవలప్మెంట్ని ఇటు సంక్షేమాన్ని కూడా బ్రహ్మాండంగా చేసిన మనం చంద్రబాబు నాయుడు టక్కు టమారు విద్యలను ఎదుర్కోలేకపోయాం. ఎంత దుర్మార్గంగా అంటే, ఎన్నికల ముందు ఇదిగో భూ సర్వే చేస్తే మీ భూములన్నీ జగన్ లాగేసుకుంటాడని చెప్పారు. ఇప్పుడు అదే భూ సర్వే జరుగుతాం. ఇప్పుడు చంద్రబాబు లాక్కుంటున్నాడా? నిజానికి భూములు లాక్కుని బయటవాడికి ఇచ్చేదేవాడు చంద్రబాబు నాయుడు. చివరికి అమరావతి రైతులను కూడా మోసం చేసి ఇవాళ ఆనందాన్ని పొందుతున్నది ఎవడన్నా ఉంటే చంద్రబాబే. ఆ రోజు ఉన్న భూములు, ఆయన తీసుకున్న భూములకి మళ్ళీ 2వ దశని మళ్ళీ మొదలుపెట్టాడు. ఒక సామెత ఉంది, మొదటి దానికే భర్త లేడు కానీ అని. అలాగా ఆ భూములే ఇవ్వలేదు. అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రులుగా పెద్దలు ఉన్నారు, బొత్స గారు, వారికి అంతా తెలుసు ఇన్ఫర్మేషన్ అంతా. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ దగ్గర భూములు లాక్కుంటా ఉన్నాడు. ఆయన నమ్మినోడిని నమ్మనోడిని ఇద్దరిని మోసం చేసే నాయకుడి దేశంలో ఎవడన్నా ఉంటే ఒక్క చంద్రబాబు నాయుడే.
ఎవడైనా మోసం చేస్తాడు. మనం అనుకుంటున్నాం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, మనం కాదు, మనకన్నా ఎక్కువ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారు ఆయన గురించి. ఇదేంటి ఇలా తయారైపోయి నేను. మనం ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఆలోచిస్తే ఈ సమయం ఏదైతే మనం ఓడిపోయి ఉన్నామో ఇప్పుడు కూడా మనం ప్రజల మధ్యలోనే ఉన్నాం, ఎక్కడికి పారిపోలే. జనంతో మమేకమై ఉన్న పార్టీ ఏదైనా ఉంటే అధికారం ఉన్నా లేకపోయినా ఒక్క వైఎస్ఆర్ పార్టీ మాత్రమే గట్టిగా చెప్పగలుగుతాం. 3 సంవత్సరాల పాటు మనం అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ వాటి అనుబంధంగా పనిచేస్తున్న పార్టీలు కానీ రోడ్ల మీదకే రాలే. కానీ ఇవాళ 3 నెలల దాటక ముందే మనం అందరం కూడా పనిచేయడం ప్రారంభించాం. దయచేసి మిమ్మల్ని అందరినీ ఓటే రిక్వెస్ట్ చేస్తున్నా, మనకి మీడియా బలం చాలా తక్కువ. మనం సోషల్ మీడియాని బలంగా తయారు చేసుకుని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి గ్రామంలోని ప్రధాన కమిటీ తర్వాత మనం వేయాల్సింది సోషల్ మీడియా కమిటీ అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. దీంతోపాటు మనం ఒక్కొక్కరం ఒక్కొక్క ఛానల్గా, ఒక్కొక్కరం ఒక్కొక్క పత్రికగా మనమే తయారవ్వాలి. ఎందుకంటే నేను చాలా చోట్ల చూసా, వాడు ఎవడైనా జగన్ గారిని విమర్శిస్తేనే, వైఎస్ఆర్ పార్టీని విమర్శిస్తేనే మనం మౌనంగా ఉంటున్నాం. మౌనంగా ఉండాల్సినంత తప్పు ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీ చేయలేదు. గట్టిగా చెప్పండి, మా నాయకుడు లాంటి నాయకుడు ఎక్కడా లేడు, మా పార్టీ లాంటి పార్టీ ఎక్కడా లేదు. ఆ రోజు 6 నెలలకు ఒకసారి పెన్షన్లు ఇచ్చారు. ప్రతి 6 నెలలకి కొత్త పెన్షన్ని ఇచ్చేవారు. ఇవాళ ఎక్కడన్నా ఒక్కడికి ఒక కొత్త పెన్షన్ ఒక గ్రామంలో వచ్చిందా? ఏ రంగం తీసుకున్నా మనం నెంబర్ 1గానే ఉంటాం. ఇప్పుడే పొద్దున పెద్దలు బొత్స గారితో మాట్లాడుతున్నప్పుడు రైల్వే జోన్కి సంబంధించింది ఇప్పుడు వ్యవహారం మొదలైంది. ఇవాళ ఆ కేకే లైన్ కూడా ఒరిస్సాలో కలిపేశారు. మళ్ళీ నేను సెంటర్లో చక్రం తిప్పుతున్నాను అంటాడు చంద్రబాబు నాయుడు. ఏ చక్రం తిప్పుతున్నాడో మనకు తెలియదు. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కరోజు కూడా పాటుపడేది లేదు. కేవలం కార్పొరేట్ కోసం మాత్రమే పనిచేస్తున్న ప్రభుత్వంగా తెలుగుదేశం పార్టీ ఇవాళ ఉందనేది చెబుతూ, ఆ రోజు ఈ రోజు ఎప్పుడు కూడా పేదల గుండె చప్పుడుగా మనం ఉంటాం కనుక మనందరం ఐకమత్యంతో మనందరం కూడా జగనన్న నాయకత్వంలో ముందుకు కదులుతామని తెలియజేస్తూ, ఈ ఫిబ్రవరి 18న కట్ ఆఫ్ డేట్ మన కమిటీలు వేయడానికి, దయచేసి 18 లోపు పూర్తి చేయమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మండల కమిటీల్లో కూడా కొన్ని చోట్ల అనుబంధ సంఘాలకు అధ్యక్షులు నియమించారు, కింద ఇంకా బాడీని నియమించాలి. వీటన్నిటిని కూడా ఒకసారి సరి చేసుకుని మళ్ళీ అందరూ కూడా ఉత్సాహంగా కమిటీలను పునర్నిర్మాణం పూర్తి చేద్దామని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు గారికి, ఇతర పెద్దలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.